ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొత్తు పొడుపులు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం జనసేన మధ్య సీట్లు ఖరారు అయ్యాయి. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాలపై ఇరువురు నేతలు పలు దఫాలుగా చర్చలు జరిపారు. దీనిపై జనసేన రెండో జాబితా విడుదల చేసింది. విశాఖలో 4, తూర్పు గోదావరి జిల్లాలో 5, పశ్చిమ గోదావరి జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడపలో ఒక్కో సీటు కేటాయించారు. మరోవైపు పెందుర్తి, అమలాపురం సీట్లపై కసరత్తు కొనసాగుతున్నట్లు సమాచారం. టీడీపీ ఆశావాహులను పిలిపించిన అచ్చెన్నాయుడు వారితో మంతనాలు జరుపుతున్నారు. జనసేన అభ్యర్థులను గెలిపించాలని సూచనలు చేశారు. అభ్యర్థుల ప్రకటనకు జనసేనాని సన్నాహాలు చేస్తున్నారు. ఇక 2 రోజుల్లో జనసేన రెండో జాబితా ప్రకటన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు చంద్రబాబు ఢిల్లీ టూర్కు పయనమయ్యారు. అదేవిధంగా జనసేన అటు టీడీపీ పొత్తుల మధ్య సీట్ల వివాదం కూడా సద్దుమణిగింది. రెండింటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అటు బాబు ఢిల్లీ టూర్కు పయనమయ్యారు, మరోవైపు ఇటు జనసేన టీడీపీ మధ్య సీట్ల వివాదం మొత్తానికి సద్దుమణిగింది. దీనిపై అప్డేట్స్ ఏంటి? సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు మరికొద్ది సేపట్లోనే మధ్యాహ్నం 2 గంటల సమయంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తారు. ఈ రోజు సాయంకాలం బీజేపీ పెద్దలతో భేటీ కాబోతున్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన ఎన్డీఏలో చేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ టీడీపీకి సంబంధించి సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కొచ్చింది. 8 కానీ 9 కానీ అసెంబ్లీ స్థానాలు, 4 కానీ 5 కానీ పార్లమెంటు స్థానాలు ఇచ్చేందుకు కూడా టీడీపీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దానికి సంబంధించి కూడా దాదాపుగా ఇరు పార్టీలకు సంబంధించి కూడా అభిప్రాయాలు సేకరించడం, అలాగే మిగిలిన మార్పులు చేర్పులకు సంబంధించి తుది మెరుగులు దిద్దుకున్న పరిస్థితి కనిపిస్తాం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో రాత్రి 9 గంటల సమయం తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా ఇప్పటికే కోరినట్టు తెలుస్తూ ఉంది. ఆయన కనుక అందుబాటులో ఉంటే ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ చంద్రబాబు ప్రధానితో కూడా భేటీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ముగ్గురితో భేటీ ముగిసిన తర్వాత రేపు కూడా చంద్రబాబు ఢిల్లీలో ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో అధికారికంగా చేరుతున్నట్టు కూడా ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక టీడీపీ జనసేనకి సంబంధించి కూడా సీట్ల సర్దుబాటు దాదాపుగా కొలిక్కొచ్చింది. 24 స్థానాల్లో పోటీ చేస్తారని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి సీట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే 5 స్థానాలని దాదాపుగా ప్రకటించారు. ఇక 19 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటన చేయాల్సి ఉంది. అది కూడా రేపు ఎల్లుండిలో జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 4 అసెంబ్లీ స్థానాలు, తూర్పు గోదావరి జిల్లా నుంచి 5 అసెంబ్లీ స్థానాలు, పశ్చిమ గోదావరి నుంచి 6 అసెంబ్లీ స్థానాలు, కృష్ణా జిల్లా నుంచి 2 అసెంబ్లీ స్థానాలు, ఇక గుంటూరు, ప్రకాశం, కడప, నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి కూడా ఒక్కొక్క అసెంబ్లీ స్థానాన్ని జనసేన కేటాయించినట్టు తెలుస్తూ ఉంది. అలాగే పెందుర్తికి సంబంధించి కూడా కొంత విభేదాలు అయితే కొనసాగుతున్న ఇరు పార్టీ మధ్య. దీనికి సంబంధించి కూడా దానిపై కూడా క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక అమలాపురం అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలిపించి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇవాళ రేపట్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో జనసేన కేటాయించిన సీట్లకు సంబంధించి పెందుర్తి, అమలాపురం ఈ 2 నియోజకవర్గాలు తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే లేవు. పెందుర్తికి సంబంధించి టీడీపీ నేత సీనియర్ మాజీ మంత్రి సత్యనారాయణ రేసులో ఉన్నారు. ఆయన టికెట్ కావాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనిపిస్తాం. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ రేపట్లో క్లారిటీ రావడంతో పాటు 2 రోజుల్లో జనసేన జాబితా ప్రకటించే అవకాశాలు కలిగిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.